రాజధాని అమరావతిలో పనులు వేగం పుంజుకున్న నేపథ్యంలో అక్కడ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికోసం మంత్రి నారాయణతో కూడిన బృందం గుజరాత్లో పర్యటించింది. వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం సహా గిఫ్ట్ సిటీని సందర్శించిన బృందం సభ్యులు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళికలపైన ఆరా తీశారు. రాజధాని అమరావతిలో ఎన్టీఆర్తో పాటు మరికొందరు ప్రముఖుల భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ నేపథ్యంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్లో పర్యటించింది. అహ్మదాబాద్కు సమీపంలోని ఏక్తా నగర్లో 597 అడుగుల ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని నారాయణ బృందం పరిశీలించింది. దానికి అనుబంధంగా నిర్మించిన వివిధ కట్టడాలను బృందం సందర్శించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భారీ విగ్రహాన్ని ఎలా నిర్మించారు, ఎలాంటి సాంకేతికత వాడారు, నిర్మాణ సామగ్రి వివరాలపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై పటేల్ విగ్రహ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నర్మదా నది ఒడ్డున ఉన్న పటేల్ విగ్రహ నిర్మాణంపై అధ్యయనం వల్ల అమరావతిలో నిర్మించదలిచే విగ్రహాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అహ్మదాబాద్లోని గాంధీనగర్ జిల్లాలో ఉన్న గిఫ్ట్ సిటీని మంత్రి బృందం సందర్శించింది. దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఉన్న దీని ప్రత్యేకతలను తెలుసుకున్నారు. గిఫ్ట్ సిటీలో ప్రత్యేక ఆర్థిక మండలితో పాటు అనేక సంస్థలు, కంపెనీలు, బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలను పరిశీలించారు. గిఫ్ట్ సిటీని జాతీయ రహదారితో పాటు రైల్వే, మెట్రో రైల్ లైన్ కు అనుసంధానించిన తీరుపై ఆరా తీశారు. గిఫ్ట్ సిటీకి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు అక్కడి కార్యకలాపాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుజరాత్ అధికారులు మంత్రి బృందానికి వివరించారు. గిఫ్ట్ సిటీలో ఆటోమేటెడ్ చెత్త సేకరణ విధానం, 5.5 కిలోమీటర్ల పొడవున 8 సేవలకు సంబంధించిన యుటిలిటీ టన్నెల్ ను మంత్రి బృందం పరిశీలించింది. అహ్మదాబాద్లోని పర్యావరణ, ప్రణాళిక, సాంకేతిక కేంద్రంతో పాటు సబర్మతి రివర్ ఫ్రంట్ ను బృందం పరిశీలించింది. అమరావతి కూడా కృష్ణా నది ఒడ్డున నిర్మిస్తుండటంతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినందున సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పరిశీలన ఉపయోగపడుతుందని బృందం భావిస్తోంది.